నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తేదీ బహుళపక్షం సప్తమి ఆగస్టు 4వ తేదీ 10 గంటల 3 నిమిషాల నుండి ఆగస్టు 5వ తేదీ 8 గంటల 42 నిమిషాల వరకు. బహుళపక్షం అష్టమి ఆగస్టు 5వ తేదీ 8 గంటల 42 నిమిషాల నుండి ఆగస్టు 6వ తేదీ 6 గంటల 52 నిమిషాల నుండి. నక్షత్రం అశ్విని ఆగస్టు 4వ తేదీ 9 గంటల 54 నిమిషాల నుండి ఆగస్టు 5వ తేదీ 9 గంటల 18 నిమిషాల వరకు. భరణి ఆగస్టు 5వ తేదీ 9 గంటల 18 నిమిషాల నుండి ఆగస్టు 6వ తేదీ 8 గంటల 13 నిమిషాల వరకు. కరణం భద్ర ఆగస్టు 4వ తేదీ 10 గంటల 3 నిమిషాల నుండి ఆగస్టు 5వ తేదీ 9 గంటల 27 నిమిషాల వరకు. భవ ఆగస్టు 5వ తేదీ 9 గంటల 27 నిమిషాల నుండి ఆగస్టు 5వ తేదీ 8 గంటల 4 నిమిషాల వరకు. బాలవ ఆగస్టు 5వ తేదీ 8 గంటల 42 నిమిషాల నుండి ఆగస్టు 6వ తేదీ 7 గంటల 51 నిమిషం వరకు. శుభ సమయం అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల నుండి 3 గంటల 50 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 57 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. గుళిక ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 5 గంటల 24 నిమిషాల నుండి 6 గంటల 58 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత శ్రావణము, శక సంవత్సరము శ్రావణము 14, 19, 48. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ కుటుంబం, బంధువుల నుండి మీకు ప్రేమ మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు చాలా ఆలోచనాత్మకంగా, ఉత్సాహంగా పనిచేయాలి, లేకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం, ఖర్చులలో అదుపును ఉంచుకోవాలి. ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువుకు లడ్డులు ప్రసాదం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రోజు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. మీ ప్రవర్తనను నియంత్రించాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు ఏ వ్యాపారంలో అయినా కొత్త ప్రణాళికను స్వీకరించాలి. మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కష్టపడాలి. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ శివ చాలీస పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో కొత్త ఉత్తేజకరమైన అనుభవాలను ఎదుర్కొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ పనిలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ డబ్బులో పెద్ద సమస్య కాకపోవచ్చు. మీ ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉండదు. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం వస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టడంతో పాటు మీకోసం కూడా సమయం కేటాయించాలి. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు సూర్య నారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు లేదా ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా
మీ కుటుంబంలో వివాదాలను నివారించవచ్చు. మీ కోపం మీ పనిని చెడగొట్టొచ్చు. కాబట్టి మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీరు నచ్చిన అభిరుచికి మీరు కొంత సమయం కేటాయించాలి. విద్యార్థులు ఈ రోజు చదువుల నుండి కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించవచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. బంధువుల మధ్య మీ విశ్వసనీయతను పెంచుతుంది. మీ కుటుంబం నుండి మీకు మద్దతు సహకారం లభిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. మీ జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ జ్ఞానాన్ని ఇతరులకు బోధించడంలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా మీకు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు ఆలయంలో పప్పు ధాన్యాలు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉండొచ్చు. మీ రోజువారీ పనిలో చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు క్రమహీనక ఆహార అలవాట్ల కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతి పొందొచ్చు. ఇది మీకు ఆనందం, సంతృప్తినిస్తుంది. మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ఈ రోజు పనులు చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు కొందరు ఉద్యోగులు శుభవార్త వినొచ్చు. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీరు సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు చేసే పనిలో గొప్ప విజయాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇది మీ జీవితంలో కొత్త బెంచలను తెస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త శక్తిలో పని చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవితంలో అత్యుత్తమైన రోజు కావచ్చు. ఈ రోజు మీ పని ఫలితం మీకు కష్టానికి తగిన ఫలితం ఇస్తుంది. మీ పనిలో బాగా రాణిస్తారు. మీ వ్యాపారాలను విజయవంతంగా చేయడానికి మీరు కష్టపడి శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీ పనిలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి దూర్వ సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు రోజు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ పనిని జాగ్రత్తగా చేయాలి. మీ సమస్యలను ఓపికగా ఎదుర్కోవాలి. ఈ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. మీ స్నేహితుల సలహా సమయాన్ని ఆశ్రయించాలి. ఈ రోజు మీ పనిని జాగ్రత్తగా చేయాలి. మీ పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. పని చేయాలి. మీ పనిలో విజయం సాధించడానికి మీ మనస్సు ప్రశాంతంగా ఎంచుకోవాలి. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ గణేశ చాలీస పారాయణం చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు గొప్ప ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అన్ని నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ డబ్బు కొరత అనిపించవచ్చు కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీరు మానసికంగా కూడా బలంగా ఉండాలి. విద్యార్థులు ఈ రోజు చదువుల నుండి కొంత విశ్రాంతి తీసుకోవాలి. మీ కుటుంబంతో సమయం గడపాలి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రాగి పాత్రలో శివుడికి నీటిని సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అనేక రంగాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. అయితే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనికి చాలా సమయం పట్టొచ్చు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. వారితో మంచి సంబంధాలను కొనసాగించాలి.
ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు బెల్లం తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు తాము చేసే పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ మార్గంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ పనిలో ఓర్పు, సహనాన్ని కొనసాగించాలి. ఈ రోజు మీ తప్పుల నుండి నేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. మీకు సంబంధాలు బలోపేతం చేయడానికి మీకు భాగస్వామ్యం నాణ్యమైన సమయాన్ని గడపాల్సి ఉంటుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితం గురించి ఆలోచించి దానిని మెరుగుపరచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాలు సాధిస్తారు. మీరు ఆకస్మిక దాన ప్రయోజనాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో వాదన ఉండొచ్చు. ఈ సమయంలో మీ భాషను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి వివాహితులకు ఈ రోజు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ రోజు మీరు కొత్త సవాళ్లు, ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవడానికి సమయం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ప్రయత్నాలు రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.